వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటారు. అంటే మీరే నేర్పారు ఆ పద్ధతి, దాన్నే మేము ఇప్పుడు అనుసరిస్తున్నాము అని. ఇది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఏదైతే అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కానీ ఆ పార్టీ నాయకులకు కానీ కరెక్ట్గా వర్తిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళనేది నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని. తిరుగుబాటు ఎలా చేయాలి, ఎలా ఎదిరించాలి, అనుకున్న పదవి రాకపోతే ఎంతకైనా ఎలా తెగించాలి అని నేర్పిందే ఆ పార్టీ ముఖ్యమంత్రి గారు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, అలాగే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? ఆయనే కాబట్టి. అసలు వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఎలా అవతరించింది అంటే ఆ రోజు జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. ఆయన ఒక పదవి కోరుకున్నారు, ఒక పదవే ఉంది, ముఖ్యమంత్రి పదవి కోరుకున్నారు. ఆ పదవి రానందుకు తిరుగుబాటు చేశారు. అవసరమైతే ఎంతకైనా తెగిస్తానన్నారు, ఏ ఎడ్జ్కైనా వెళ్తానని చెప్పి నిరూపించారు, సొంత పార్టీ పెట్టుకున్నారు. మరి ఆ పార్టీ అధినేత నేర్పిన విద్యే కదది. అంటే అనుకున్న పదవి రాకపోతే, అనుకున్న లక్ష్యం నెరవేరకపోతే తిరుగుబాటు చెయ్యాలి అని నేర్పిందే ఆ పార్టీ అధినేత. మరి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అది పాటించి తీరుతారు కదా. సో తిరుగుబాటు అంటే ఎలా చేయాలి, తట్టాబుట్ట ఎలా సదురుకోవాలి అన్నది ఇప్పుడు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే 4.5 సంవత్సరాల పైచిలుకు కాలంలో, సుమారుగా 4 సంవత్సరాలు 9 నెలలు కావస్తోంది. ఈ టైంలో ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీలో ఒక రకమైనటువంటి నిరసన జ్వాలలు, దుమ్మెత్తి పోసుకోవడాలు, రిటైర్డ్ హర్ట్ అయిపోవడాలు, మా కొద్దు బాబు అని అనేవాళ్ళు, తమ దారి తాము చూసుకునేవాళ్ళు, లేదా ఇంకా టైం ఉంది ముందే సదరేసుకుందాం పెట్టాబేడ, అనుకూలంగా ఉందా టీడీపీ జనసేన, లేకపోతే కాంగ్రెస్ త్వరలో షర్మిలకు పగ్గాలు అప్పచెప్తుంది కాబట్టి అక్కడ ద్వారాలు తెలుసుంటే అక్కడికి వెళ్ళిపోదామా, ఇవన్నీ కూడా తిరుగుబాట, తట్టాబుట్ట సదురుకోవడమా అనేది పూర్తి స్థాయిలో అధికార పార్టీ వైసీపీలో కనిపిస్తోంది. ఎందుకు అంటే ఇప్పటికే 11 మంది మార్పులు చేర్పులు అభ్యర్థుల్ని చేశారు. ఆ 11 మంది మార్పులు చేర్పులకే ఏం జరిగింది అనేది చూశారు. ఒక రకంగా ఆయన బూజు దులుపడం మాట దేవుడెరుగు, పార్టీని పరిశుభ్రం చేస్తా లేకపోతే బూజు దులుపుతా అన్నది కాకుండా ఆయన బూజు దులపడానికే వీళ్ళు రెడీ అవుతున్నారు. ఎందుకు అంటే అసలు మా నేరం ఏంటి, మేమేం తప్పు చేసాం, మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, 4.5 సంవత్సరాల పైచిలుకు కాలంలో ఎవరికి దర్శన భాగ్యం ఇవ్వలేదు, అసలు మీరు చెప్పిందే మేము చేసాం, మీరు తిరగమన్నారు, మీరు గడప గడపకి వెళ్ళమన్నారు, వెళ్ళాం, వర్క్షాపులు పెట్టారు, చెప్పింది చేసాం, ఈ కార్యక్రమం అన్నారు వేసాం, ఆఖరికి జోలులు తగిలించుకుని కూడా స్టిక్కర్లు వేసాం, మీరు చెప్పిందల్లా చేసాం, అయినా కూడా మా తప్పేంటి, మా నేరం ఏంటి, మమ్మల్ని ఎందుకు మారుస్తున్నారు, నిర్ణయాలు తీసుకుంది మీరు, పాలసీ నిర్ణయాలన్నీ చేసి అమలుపరిచి దానికి సంబంధించిన పూర్తి బాధ్యత మీది, అయినప్పటికీ కూడా మమ్మల్ని బాధ్యతలు చేస్తూ మారుస్తుంటే ఇక్కడ తప్పు లేకపోయినా కూడా మరి పదవికి సంబంధించి చీటీ చింపేస్తున్నప్పుడు ఖచ్చితంగా మరి మేము తిరుగుబాటు చేస్తాం, లేదా తట్టబుట్ట సదురుకుంటాం. మరి ఆ రోజు మీరు సీఎం పదవి ఇవ్వనందుకే కదా తట్టబుట్ట సదురుకుని తిరుగుబాటు చేసి పార్టీ పెట్టారు. అక్కడ అసలు మీ తప్పులు క్లియర్గా ఉన్నాయి, ఇక్కడ మా తప్పులు లేకపోయినా మమ్మల్ని బాధ్యతలు చేస్తున్నారు అన్న ఒక ఆవేదన, బాధ ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీలో ఎమ్మెల్యేలతో, నాయకులతో, అక్కడున్న సిట్టింగుల మధ్య కనిపిస్తోంది. ఇది 11 మంది మార్పులు చేర్పుల్లో ఇది రుజువు అయిపోయింది. మరి ఇప్పుడు మరొకసారి రెండో జాబితాకి సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి గారు. దాదాపుగా ఇవాళ రేపట్లో అన్నారు, అసలు ఇవాళే రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒక 50 మందికి సంబంధించిన జాబితా రెడీ అయిపోయిందని, అందులో కూడా తూర్పుగోదావరి జిల్లాలో 9 మంది, అనంతపురం జిల్లాలో 7 మంది, కృష్ణా జిల్లాలో 6, ప్రకాశంలో 4, విశాఖలో 4, పశ్చిమ గోదావరిలో 3, శ్రీకాకుళంలో 2, దాదాపుగా ఓవరాల్గా ఒక 50 మందికి సంబంధించిన మార్పులు చేర్పులు రెండో జాబితాలో చేశారు. అలకలు, బుజ్జగింపులు, పిలవాల్సిన వాళ్ళని పిలిచారు, చీటీలు చింపేశారు. కొంతమంది బాబు పోటీకి దూరం, మేము ఫారెన్ వెళ్ళిపోతున్నాం అని కొంతమంది అసలు తప్పేం లేదు, తిరుగుబాటు చేద్దామా, తట్టాబుట్టా సదురుకుందామా అన్న డైలమాలో అనేక అంశాలు బయటకు వచ్చేసాయి. దీంతో పూర్తి స్థాయిలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రెండో జాబితాకి సంబంధించిన పూర్తి స్థాయి డైలమా పరిస్థితి కనిపిస్తోంది. అంటే అసలు ఇవ్వాలా వద్దా, ఈ మార్పుల చేర్పులు 11కే చీటీ జరిగినంత పని తాడేపల్లి ప్యాలెస్కి బీట్లు వచ్చినంత పరిస్థితి కనిపించింది. మరి 50 మంది
ఈ మార్పులు చేర్పులు ఇప్పుడు మనం అనుకున్న జిల్లాలో అన్నీ చేసేస్తే పూర్తి స్థాయిలో ఏ స్థాయిలో ఆ నిరసన జ్వాలలు ఉంటాయి, అసలు పార్టీ తట్టుకునే పరిస్థితి ఉందా, ఎలక్షన్స్లో ఎలాంటి పరిస్థితి? ఎందుకంటే ఇప్పటికే కొత్తగా చేసిన శంకుస్థాపనలే మళ్ళీ చేస్తున్నారు. అలాగే అభ్యర్థుల మార్పులని చెప్పి ఫీలర్స్ ఇవ్వడం, వారికి సంబంధించిన అనుకూల మీడియాలో ఏమేం చేయాలనుకుంటున్నారో చెప్పడం, మైండ్ ప్రిపేర్ చేయడం. అలాగే అసలు పూర్తి స్థాయిలో జాబితా సిద్ధమైనప్పుడు ఇప్పుడు 3,000 రూపాయల పెన్షన్కి సంబంధించి కూడా ప్రస్తుతం హోల్డ్ చేశారు. ఈ మార్పులు చేర్పుల ద్వారా జాబితా విడుదల చేసిన తర్వాత ఆ అభ్యర్థులతోనే నేరుగా అవాతాతలకి పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అంటే ఇందులో కూడా ఒక స్ట్రాటజీ ఉంది అనేది విశ్లేషణ వినిపిస్తోంది. ఎందుకంటే మార్పులు చేర్పులు చేసినప్పుడు ఆ మార్చిన అభ్యర్థి ద్వారా ఆ అభ్యర్థి అతనే అని చెప్పి ఆ ఓటర్కి రిజిస్టర్ చేసే ఒక మైండ్ గేమ్ కూడా ఇందులో ఉంది అని చెప్పినప్పటికీ మొత్తానికైతే ఎన్ని గేమ్స్ ఉన్నా కూడా పూర్తి స్థాయిలో జాబితా విడుదలకైతే ముఖ్యమంత్రి గారు, వైసీపీ అధినేత జగన్ గారు అయితే ప్రస్తుతం జంగుతున్నారు. మరి జాబితా ఈరోజు విడుదల అవుతుందా? ఈ 50 మంది జాబితా విడుదల చేస్తే ఎటువంటి రాజకీయ మార్పులు చోటు చేసుకోవచ్చు? నిజంగా ఇవన్నీ కూడా జగన్ గారి స్వయంకృతాపరాధాల కిందే చూడాలా, లేకపోతే ఆయన నిర్ణయాలకి వేరే వాళ్ళని బలిపశువులను చేస్తున్నారా అన్నది ఒక అంశం. మొత్తానికైతే ఈ మార్పులు చేర్పులు సీట్ల లొల్లి ఎటువంటి పరిణామాలకి దారితీయచ్చు? వైసీపీకి జరిగే నష్టం ఏంటి? టీడీపీ జనసేనకి కలిసొచ్చే అంశాలేంటి? అలాగే కాంగ్రెస్ షర్మిలకి పగ్గాలు అప్పచెప్తుంది అని చెప్తున్న నేపథ్యంలో మరి అక్కడ ద్వారాలు తెరుచుకుంటే వెళ్లే పరిస్థితి ఉందా? ఈ జాబితాపై గజగజ అన్ని అంశాలు మనం ఆహ్వానం. ఇవాళ మంత్రులతో యూనియన్ల చర్చలు. నేటి నుంచి మళ్లీ ప్రజాపాలన కార్యక్రమం. 2 రోజుల విరామం తర్వాత దరఖాస్తుల స్వీకరణ. నేర్పిన విద్యయే నీరజాక్ష అంటారు. అంటే రాజకీయ నేర్పిన విద్యయే నీరజాక్ష అంటారు. అంటే మీరే నేర్పారు ఆ పద్ధతి, దాన్నే మేము ఇప్పుడు అనుసరిస్తున్నాము అని. ఇది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఏదైతే అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కానీ ఆ పార్టీ నాయకులకు కానీ కరెక్ట్గా వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళనేది నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని. తిరుగుబాటు ఎలా చేయాలి, ఎలా ఎదిరించాలి, అనుకున్న పదవి రాకపోతే ఎంతకైనా ఎలా తెగించాలి అని నేర్పిందే ఆ పార్టీ ముఖ్యమంత్రి గారు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, అలాగే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? ఆయనే కాబట్టి. అసలు వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఎలా అవతరించింది అంటే ఆ రోజు జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. ఆయన ఒక పదవి కోరుకున్నారు, ఒక పదవే ఉంది, ముఖ్యమంత్రి పదవి కోరుకున్నారు. ఆ పదవి రానందుకు తిరుగుబాటు చేశారు. అవసరమైతే ఎంతకైనా తెగిస్తానన్నారు. ఏ ఎడ్జ్కైనా వెళ్తానని చెప్పి నిరూపించారు. సొంత పార్టీ పెట్టుకున్నారు. మరి ఆ పార్టీ అధినేత నేర్పిన విద్యే కదది. అంటే అనుకున్న పదవి రాకపోతే, అనుకున్న లక్ష్యం నెరవేరకపోతే తిరుగుబాటు చెయ్యాలి అని నేర్పిందే ఆ పార్టీ అధినేత. మరి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అది పాటించి తీరుతారు కదా. సో తిరుగుబాటు అంటే ఎలా చేయాలి, తట్టాబుట్ట ఎలా సదురుకోవాలి అన్నది ఇప్పుడు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే 4.5 సంవత్సరాలు